తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, చనిపోయినటువంటి కుటుంబాలకు అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్ తోటి గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ అంటేనే ఉన్నాము, అప్లికేషన్స్ పిటిషన్స్ పెడితేనే ఉన్నాం గవర్నమెంట్ కానీ ఇప్పటిదాకా చాలా కొంతమంది 550 మందిని మాత్రమే గుర్తించారు. 1200 మంది తెలంగాణ గురించి కొట్లాడి అమరులైందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పిండు. తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ అదే చెప్పిండు. కానీ ఇప్పుడు వచ్చి 6 నెలలు ఆయన కూడా మొత్తం అందరి మందికి ఇయ్యలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా కనీసం ఆ కుటుంబాలందరికీ న్యాయం జరుగుతుందేమో, వాళ్ళు పాస్ చేసినటువంటి జీవో 80 ప్రకారంగా అందరికీ ఇవ్వాలని చెప్పనేది చేసిండ్రు. అది ఇప్పటివరకు రాలేదని చెప్పి మేము మొన్న కూడా గత 6-7 రోజుల కింద కూడా ఇక్కడికి వచ్చి దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే టైంలో అందరు కుటుంబాలు తెలంగాణకు సంబంధించినటువంటి కొట్లాడిన అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మా ఆకాంక్ష ఉండే. సరే, వేరే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, బడుల సమస్య కావచ్చు, కాలేజీల సమస్య కావచ్చు, ఫీజుల సమస్యలు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఇవన్నీ చాలా సమస్యలు. కానీ పర్టికులర్గా కనీసం ఏ ఏ ఏ ఆకాంక్షల గురించి అయితే ఏ రాష్ట్రం గురించి అయితే ఇక్కడ 1200 మంది చనిపోయినరో వాళ్ళని మాత్రం ప్రాపర్గా ఎంక్వైరీ చేసి పెట్టమని చెప్పినాం. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 5 నెలల అయిపోయింది, 6వ నెల దగ్గరకు వస్తున్నది. 9వ తారీఖు వస్తే 6వ నెల. ఇప్పటిదాకా కూడా వీళ్ళు కూడా కనీసం ఒక 6 మందినైనా ఐడెంటిఫై చేసి ఇచ్చిన పాపన పోలేదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, మేము 100 రోజుల లోపల మొత్తం మేము వచ్చిన 100 రోజుల లోపల అందరికీ ఐడెంటిఫై చేసి ఇస్తామన్నారు. కానీ వాళ్ళు మరి ఎందుకు వాళ్ళకి పట్టింపు లేదా మాకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ అన్నోడు కాదు కనుక వాళ్ళకి ఈ ఉద్యమకారుల మీద మమకారం లేదేమో, సచ్చిన కుటుంబాల మీద ప్రేమ లేదు కావచ్చు అని అనిపిస్తున్నది. అటువంటి జరగకుండా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం. కానీ అదే జరిగింది. ఈవెన్ ఉద్యమకారులకు కూడా వాళ్ళకు వెంటనే రాగానే 250 గజాల ల్యాండ్ ఇస్తామని చెప్పిండ్రు. ఈవెన్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఏది కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా కాలే. ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడుకుంటూ కూడా కనీసం దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళనిదో గొర్రె లెక్క బస్సులు ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వారేసిండ్రు. వాళ్ళ కనీసం ఇక్కడ భువనన పెట్టే ఇంగిత జ్ఞానం కూడా లేదు. అనే మీకు ప్రభుత్వాలకు నాకు అర్థమవుతలేదు. హోటల్లో పంట తిప్పుతారు వాళ్ళని, ఆ హోటల్ ఈ హోటల్ అని చెప్పి, ఆడ 10 మంది ఈడ 10 మంది అని చెప్పి, ఆటో షెట్టు కోడు గుట్టకోడు పుట్టకోడు అన్నట్టుగా ఆ ఎంఆర్ఓలో తీసుకొచ్చేటప్పుడు ఉన్న శ్రద్ధ, అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు 4 గంటలకు ఇళ్ళకే లేపుకొని తీసుకొచ్చారు. కనీసం ఇంటికి పోయేటప్పుడు అన్న ఈ మాటలు చెప్పొద్దు అనుకున్నా కానీ వాళ్ళందరూ చెప్తున్నారు, అరే ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా ఏంది, మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చినట్టు. ఒక్క మాట కూడా అమరుల కుటుంబాల గురించి నువ్వు ఏం చేసినావు, ఏం చేస్తావు, ఏం లేదు. ఆపోజిషన్లో మాత్రం అడగోలుగా మాట్లాడిండ్రు. ఇక అంతకన్నా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అసలు తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన పోరాటాలు చేసిన వాళ్ళకి ఎవరు కూడా ఇన్విటేషన్స్ రాలేదు. కనీసం వాళ్ళకు కుటుంబాలకు సంబంధించి ఎట్లా గుర్తించారు, మీదేదే ప్రాతిపదికన గుర్తించారని మీరు కోరుతున్నారు? ఇప్పుడు అప్లికేషన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి ఉన్నారు. కొన్ని ఎంక్వైరీలు ఇప్పుడు మేము కొన్ని కుటుంబాలను తీసుకొని వచ్చిన వాటికి ఏంటంటే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కంప్లీట్గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పోలీస్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఆ ఇళ్ల కాడ లేనప్పుడు చూసుకొని వాళ్ళు నాట్ ఫౌండ్ అని చెప్పని తీసుకొని పోయారు. వాళ్ళని మళ్ళీ మేము తీసుకొచ్చి కలెక్టర్ల దగ్గరికి, ఈవెన్ ఇక్కడ డీజీపీ దగ్గర కావచ్చు, సెక్రటరియట్ కూడా చాలా సందర్భాలలో అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కూడా ఈ వారం రోజుల కింద ఇక్కడ కూడా జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇటుకి తీసుకొచ్చి పెట్టి వీళ్ళందరినీ చూపించినాం తెలుగు ఉండే రోజు. సో అవన్నీ మొత్తం చూపించినాం. అట్లీస్ట్ ఆ కుటుంబాలను చూసుకొని ఎంక్వైరీలు చేసుకొని నిజంగా చనిపోయినరా లేదా. కొంతమంది ఇప్పుడు ఇవాళ ఒక లిస్టు తీసుకొచ్చి పెట్టిన, నిన్నగాక మొన్న చీఫ్ సెక్రటరీ నుంచి ఒక లిస్టు బయటకు వచ్చింది. దాంట్లో ఎంత తప్పుల తడక అంటే 442 మంది ఓన్లీ హార్ట్ అటాక్స్ అని చెప్పని తీసి లిస్టులో పెట్టారు. ఏదో మేము అడుగుతున్నందుకు ఆర్భాటంగా తొందర పడి అన్ని తప్పుల తడక అయిపోయింది. అది రిపిటేషన్స్ వచ్చినాయి, నేమ్స్ రిపిటేషన్స్ వచ్చినాయి కంప్లీట్గా. అశోక్, సురేష్, నరేష్, గీత, సువర్ణ, అదే చెప్తున్నా. అసలు వాడు ఐడెంటిటీ లేదు. ఒక ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి ఒక అనిల్ అనే పేరు ఉంటుంది, మళ్ళీ అనిల్ అనే పేరు ఇంకొక దగ్గర ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా. ఈ అనిల్ ఎవరు, సన్నాఫ్ ఎవరు, ఆయన ఇంటి పేరు ఏంది, ఆయన అడ్రస్ ఏంటిది, ఎక్కడైంది, ఏమైంది, ఏం లేవు అంత మొత్తం. అంటే మేము అడుగుతున్నాం కాబట్టి ఏమైంది 1200 మంది అనగానే ఎవరు కూర్చొని వాళ్ళు లిస్టులు తయారు చేశారట. వాళ్ళని అడుగుతూనేమో ఏమంటారంటే కోదండరామ్ పెట్టినండి. ఈ కోదండరాములు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, నీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, నీ ఎంఆర్ఓ వ్యవస్థ ఏం చేస్తున్నది, నీ అప్లికేషన్స్ నీ దగ్గర ఇచ్చినాయని మేము పల్లీలు బఠానీలకు మళ్ళీ పేపర్లు చూసుకుంటూ కూర్చోవాలన్నా. కుటుంబాలలో ఇక్కడ నువ్వు ఏదైతే ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ అన్నావో అక్కడ కూడా అప్లికేషన్స్ ఇచ్చారు కదా. సో ప్రాపర్ ఎంక్వైరీ ఇప్పటికే జరగనుండే దాని మీద. 24 గంటలలో నాకు మొత్తం రిపోర్ట్ నా టేబుల్ ముంగట ఉండాలంటే ఉండాలి. మేము ఇంత వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా కానీ ఇంకా వాళ్ళ మొత్తం తప్పులు తడక చేసే లిస్ట్ మొత్తం అవునా బా పర్సనల్గా పిలిచి మాట్లాడుండ్రి. నామమాత్రంగా మాత్రం వేడుకలు అయితే నువ్వు అఫీషియల్గానైతే నువ్వు మన చీఫ్ సెక్రటరీ నుంచి లెటర్లు అయితే పంపించినావు కదా. 17 పేజీలు 18 పేజీల లెటర్లు పంపించినావు. నువ్వు మొత్తం జిల్లా యంత్రాంగానికి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు కదా. పంపించి ఇప్పుడు జిల్లాకలు ఆర్ఐలను ఎంఆర్ఓలను పట్టుకొని బస్సులు వేసుకొని నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చినావు కదా. ఆర్భాటాలు చేసి ఎవరైనా తీసుకొచ్చినావు.
అందులో ఎవరు నిజమైన వాళ్ళు ఉన్నారు, ఎవరు అబద్ధం వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు నేను చూపిస్తాను మీకు దాదాపు 180 మంది దాకా ఖాళీ ఓన్లీ అశోక్, సురేష్, నరేష్ ఇట్లనే పేర్లున్నాయి. రావు, రాజు, యాదయ్య, వెంకయ్య, మల్లేషు, ఎల్లేసు, యాదయ్య, ఇటువంటి ఇట్లనే ఉన్నాయి. వానికి ఇంటి పేరు ఉండాలన్నా లేదా అసలు చనిపోయిన వాళ్ళకు? అటువంటి ఏం లేకుండా పెట్టుకొని తీసుకొచ్చి పెట్టిండ్రు. మేము వినేది ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తించి వాళ్ళే తీసుకున్నాం. అరే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవడన్నా తెలంగాణ ఉద్యమంలో తిరిగినాడు అబ్బాయి? అందరూ మొత్తం రాజశేఖర రెడ్డి ఇంటికాడ కూర్చున్న వాళ్ళే, చెప్పరాసిన ఒకరు చేసిన వాళ్ళే. కొందరు రాజశేఖర రెడ్డి ఇంటికాడ చెప్పులు మోసిన వాళ్ళు, కొందరు ఈయన చంద్రబాబు దగ్గర బూట్లు నాకిన వాళ్ళే. వాళ్ళకు ఉద్యమాలకారులతో సంబంధం ఎక్కడిది? వాళ్ళేనాడు ఉద్యమాలలో తిరిగినరు? వాళ్ళు పోయిన సంవత్సరం తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించిన తర్వాత 2014లో అమరుల కుటుంబాల మీటింగ్లు పెడదామంటే వాళ్ళకి 5 మంది కూడా రాలేదు. చెప్పులతో కొట్టిరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నప్పుడు. అరే మమ్మల్ని ఇంత గోసపుచ్చుకున్నారు, ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఇలా రాగానే మీ దగ్గర రావాలన్నా అంటే అప్పుడు హనుమంతరావు వచ్చి నా దగ్గరకు వచ్చి, అరే నువ్వు ఇట్లా మాట్లాడడం, నువ్వు నాకు ఈ కుటుంబాలతో మీటింగ్ పెట్టాలా భయ్, మీటింగ్ కావాలని చెప్పానంటే మేము ఆర్గనైజ్ చేసి 188 మందిని తీసుకొచ్చి రాణా ప్రతాప్ హాల్లో, ఇక్కడ అంబర్పేటలో రాణా ప్రతాప్ హాల్లో తీసుకొచ్చి మీటింగ్ పెడితే చెప్పిన వారు జయరాం రమేష్, కొప్పులరాజు సాక్షిగా మీరు వచ్చి మేనిఫెస్టోలో పెడతా అంటేనే, ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా, మీరు అమరులకు ఏం చేస్తారో, ఉద్యమకారులకు ఏం చేస్తారో మీరు చెప్తా అంటేనే మేము తీసుకొచ్చి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామంటే ఒక్క నయా పైసలు లేకుండా అందరినీ వాళ్ళని బస్సులలో తీసుకొచ్చి ఇలా గవర్నమెంట్ మెకానిజం ఎట్లా చేసిందో అట్లా మేము తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కుటుంబాల తరఫుకెళ్ళి మాట్లాడినాను. మేము ఎవ్వరికి సోయలేదు జానారెడ్డి, ఎవ్వరికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు చాలా కొద్ది మంది, ఒక 4-5 మాత్రం కొంచెం అటు ఇటు ఢిల్లీలో ఎంపీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, దాన్ని కాదనేది ఏం లేదు. కానీ కింద ఉన్నట్టు ఇవాళ కొత్తలు వాళ్ళ చేతులలో కూడా ఇవాళ లేదు కదా ఆ పార్టీ. ఇలా ఎవరబ్బా మొత్తము మన ఏంది మైబాద్ ఇన్సిడెంట్లో తుపాకులు పట్టిన వాళ్ళకు ఇలా మంత్రి అయ్యిండు, ఇంకోటి ఎమ్మెల్యే అవుతాడు. నిన్నటిదాకా ఎన్కౌంటర్ చేసినాడు ఒకటి ఎమ్మెల్యే అవుతాడు. చంద్రబాబు వెంబడి తిరిగిన వాళ్ళు ఒకరు ఎమ్మెల్యే. ఎటువంటి ఏరియాలలో? వరంగల్ అసొంటి గడ్డల. ఇక్కడ నీకు మొన్న ఎవరికి ఇచ్చిరు? ఇక్కడ దానం నాగేందర్, ఉద్యమకారుల మీద లట్లు బట్టి తిరిగినోడు దానం నాగేందర్. ఎవడెవడో వీళ్ళందరూ ఎక్కడో, వీళ్ళ అడ్రస్లు ఏంటి? బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ. ఏదో ఉంటారుగా కేసీఆర్ భాషలు కదా, అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే లిస్టులు వీళ్ళు, నేను అనుకుంటా వాళ్ళ దగ్గర ఏమైనా పైసలు మాట్లాడుకొని తీసుకొని ఉంటారు. వీళ్ళ బతికే అంతా కదా, వీళ్ళు ఇప్పటిదాకా చేస్తున్నదే కది. ఇదంతా చక్కగా ఉండేది ఉంటే మా బొట్టలకు పనే లేదు కదా, మాట్లాడే పనే లేదు. ఈ స్థూపం దగ్గరకు వచ్చి ఇక్కడ గొంతు విరుచుకుంటూ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండదు కదా. అసలు ఘోరం ఈ ప్రభుత్వం అయితే. అట్లీస్ట్ ఈ 10 ఏళ్ళ పైశాచిక ప్రభుత్వం పాలన తర్వాత ఏదో వచ్చి మంచి చేస్తారు అనుకుంటే పెనంలోకి వెళ్ళి పోయి మళ్ళీ పొయ్యిలో పడ్డాడు కాడికి వచ్చింది. ఆంధ్రలో పోయి తెలంగాణలో వస్తే ఈ తెలంగాణలో ఈ దుర్మార్గులు వీళ్ళకి ఎవరికి ఏంటంటే తెలంగాణ సోయిలు, తెలంగాణ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఉద్యమకారుల మీద చేతులు లేపిన వాళ్ళే తప్ప వీళ్ళు ఉద్యమాన్ని హక్కున చేసుకొని గుండెలు పెట్టుకున్న వాళ్ళు కాదు వీళ్ళెవరు. అందుకే ఏంటంటే వీళ్ళ చేతులలో ఏవి కూడా కరెక్ట్ అయితే లేవు. వాళ్ళకి ఆ నిబద్ధత ఉంటే కూర్చోవాలి. వీళ్ళకు ఢిల్లీకి పోయి ఢిల్లీలో రిపోర్ట్లు ఇచ్చి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ నుంచి పైసలు తీసుకుపాడ ఇచ్చేటువంటి పురుసత్ వీళ్ళకు ఉన్నది. గాలిమోటర్లలో తిరిగే పురుసత్ ఉన్నది. వేరే రాష్ట్రాల్లో పోయి ఎన్నికల తిరిగే పురుసత్ ఉన్నది. కానీ ఇక్కడ అమరుల కుటుంబాల జాడెక్కడనో ఏందో తెలుసుకునే తెలియదా? మా బోడ నడితే కూడా 4 పేర్లు చెప్తాం భయ్, అది కూడా చేస్తలేరు వీళ్ళు. గదే మా బాధ. చాలా ఘోరం ఇది, చాలా ఘోరం అన్యాయం జరుగుతున్నది తెలంగాణలో.